మీ కుటుంబాల కోసం, మన కుటుంబాల కోసం మనం యుద్ధం చేయాలి. మన కుటుంబాల కోసం యుద్ధం చేయాలి. అక్కడ చెప్పారు, భయంకరుడు మహాదేవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని తర్వాత ఏం చెప్తున్నారో తెలుసా నెహెమ్యా? ఒక్కసారి 4వ అధ్యాయం 14వ వచనంలో చూద్దామండి. మీ సహోదరుల పక్షం గాను, మీ కుమారుల పక్షం గాను, మీ కుమార్తెల పక్షం గాను, మీ భార్యల పక్షం గాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. ఇక్కడ వారు నిజంగా శత్రువులతో యుద్ధం చేశారా అండి? వారు నిజంగా శత్రువులతో యుద్ధం చేశారా? చెప్తారు కదా అందరూ, అయ్యో నెవర్ గివ్ అప్ అని. మీరు భయపడకండి, ఆయనను జ్ఞాపకం చేసుకుని మీరు చెయ్యగలరు. మీ నివాసం మీకుండునట్లు. వాళ్ళు వస్తున్నారు మీ నివాసాలు. అయినా ఈ యెరూషలేములో గోడలు కడుతున్నప్పుడు మీ నివాసాలు మీ నివాసాలని నాశనం చేయాలని, మీ కుమారులను కుమార్తెలను భార్యలను చెరపట్టుకుని తీసుకెళ్లాలని భయపెడుతున్నారు. కానీ మీరు భయపడకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆ కుమారులు కుమార్తెలు భార్యలు నివాసాల పక్షంగా మీరు యుద్ధం చేయండి అని చెప్తున్నారు. మనం కూడా అంతే అండి. మన యొక్క స్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆర్థికంగా, ఆ యొక్క ఆరోగ్యపరంగా, ప్రతి విషయంలో దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అయ్యో మరలా మొదటికి వచ్చింది, ఇప్పుడు సాతాను మనని మరలా భయపెట్టిస్తున్నారే. ఫస్ట్లో ఎంత ఆర్థిక స్థితిలో నేను ఉన్నానో, ఎంత ఆర్థిక ఇబ్బందులో నేను ఉన్నానో, ఎంత అనారోగ్యంలో నేను ఉన్నానో, మరలా అది జ్ఞాపకం వస్తుంది. ఆ స్థితికి నేను వెళ్ళిపోతున్నానే, ఆ విధంగా నాకు కనబడుతుంది అనుకుని నువ్వు నిరుత్సాహంలో ఉన్నావేమో. దేవుడు నీతో నాతో చెప్తున్నారు ఏంటో తెలుసా? మీ కుటుంబాల పక్షంగా, మీ కుమార్తెలు కుమారులు భార్యలు కుటుంబం పక్షంగా, నివాస పక్షంగా నువ్వు యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడమా కాదు, ప్రార్థనలో ఆయన సన్నిధిలో పోరాడాలి. ప్రభా నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చావు, ప్రభా మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చావు. కానీ ఎంతగానో మేము ముందుకెళ్తున్నాం, ఒక ఆర్థికంలో, ఒక ఆరోగ్యంలో, ఒక జాబ్ విషయంలో ముందుకెళ్తున్నాం. కానీ మరలా ఒక బ్రేక్ లాగా ఒక మధ్యలో ఆగిపోయిన స్థితి వచ్చింది ప్రభా. మరలా ముందు ఏ స్థితి కనిపిస్తుందో, ముందు ఏ ఇబ్బందిలో ఉన్నామో అదే మరలా నాకు జ్ఞాపకం వస్తుంది ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతో నాతో చెప్తున్నారు, నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి. నువ్వు ప్రార్థనలో నీ కుటుంబం కోసం పోరాడాలి, యుద్ధము చేయాలి, ప్రార్థనలో యుద్ధము చేయాలి అని అడుగుతున్నారు. ఆ యుద్ధము చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆ యుద్ధము చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థనలో నువ్వు నేను పోరాడుతున్నప్పుడు, ప్రభా మొదటి స్థితి కాదయ్యా, నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చావు కదా, ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయి, ఇంకా నా బిడ్డల ఫీజులు కట్టుకోవడానికి, ఇంకా గృహంలో అవసరతలు తీర్చడానికి నాకు సహాయం దయచేయి అని నువ్వు ముందుకెళ్తూ ప్రార్థనలో నువ్వు పోరాడుతున్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తారు. దేవుడు నీకు సహాయం చేస్తారు. అయ్యో ఆ శత్రువు ఎంత భయపడినా నా బిడ్డ నా మీద నమ్మకం ఉంచుతుంది, ముందుకెళ్ళడానికి సిద్ధపడుతుంది, ముందుకెళ్ళడానికి ధైర్యం తెచ్చుకుంది, నా వైపు చూస్తుందని దేవుడే జోక్యం చేసుకుంటారండి. నా జీవితంలో దేవుడే జోక్యం చేసుకుంటారు. అయ్యో మరలా మొదటి స్థితికి వచ్చేసానే అని నువ్వు నేను అనుకోవద్దు. దేవుడు అక్కడ వరకు తీసుకొచ్చారా, ఇంకా నడిపిస్తారు, ఆరిలో నుండి విడుదల దయచేస్తారు, దానిలో నుండి పూర్తిగా మనకి విముక్తిని దయచేస్తారు, పూర్తిగా విమోచిస్తారండి. ఆ యొక్క ఇబ్బంది నుంచి, ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు బయటపడేస్తారు. ఇక్కడతో నువ్వు ఆగిపోవద్దు. ప్రార్థనలో యుద్ధము చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థనలో నీ కుటుంబ పక్షంగా పోరాడు, ప్రయాసపడు. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆ స్థితిని మార్చగలిగినది ఏ ఒక్కరి వల్ల కాదండి, ఏ ఒక్కరిది కాదు. అంటే ఒక మనిషి మీద నువ్వు నేను ఆధారపడితే ఆ యొక్క మనిషి యొక్క మాటలు కొన్ని గంటలు మాత్రమే మనల్ని ధైర్యంగా ఉంచగలవేమో, కొన్ని గంటలు మాత్రమే, ఒక 2 రోజులు, వారం రోజులు, కొన్ని రోజులు మాత్రమే ధైర్యంగా ఉంచగలవేమో. కానీ నువ్వు నేను ఆయనను జ్ఞాపకం చేసుకొని మన యొక్క కుటుంబాల పక్షంగా యుద్ధంలో ప్రార్థనలో ప్రయాసపడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రతి పరిస్థితిని ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా గొప్పగా చేయగల గొప్ప దేవుడు అండి నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు. మన కుటుంబాల పక్షంగా మనం యుద్ధం చేయాలండి. ఏ ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏ ఒక్క సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో, ఆ సమస్య తీరిపోతుందిలే అని అనుకుంటున్న సమయంలో మరలా మొదటికి వచ్చేసింది అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు నడిపించబోతున్నాడు. నువ్వు విశ్వాసం విడిచిపెట్టద్దు, నువ్వు వెనక్కి తిరగద్దు, ముందుకు సాగిపో, ముందుకు పయనించు.
ప్రార్థనలో శక్తిని పొందుకో, ఆయనిచ్చే ధైర్యాన్ని పొందుకో, ఆయనిచ్చే ఆ యొక్క ఎంకరేజ్మెంట్ని, ఆయన ఈ యొక్క నిరుత్సాహాన్ని కాదు నువ్వు నేను చూడాల్సింది, దేవుడిచ్చే ప్రోత్సాహాన్ని నువ్వు నేను చూసి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్పగా నిన్ను నన్ను నిలబెడతాడండి. ఆ నిలబెట్టేది కూడా ఎలా నిలబెడతారో తెలుసా? నేను కాదయ్యా ఈ స్థితిలో నిలబడింది, నేను కాదయ్యా ఈ ఆశీర్వాదం పొందుకుంది, నీ యొక్క గొప్ప వాత్సల్యమే నాయందు ఉంచి నన్ను నిలబెట్టావు ప్రభా అని మన హృదయపూర్వకంగా దేవుడికి కృతజ్ఞత చెప్పే స్థితిలో మనల్ని నిలబెడతాడు. అంతేకాదు అనేక మంది మన జీవితాలని చూసి దేవుడే ఈ కార్యం జరిగించారు, మీ కుటుంబంలో దేవుడే మిమ్మల్ని నిలబెట్టారు అని మన జీవితాలు చూసి అనేక మంది దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా నిన్ను నన్ను నిలబెడతాడు. ఇంకా భయపడుతున్నావా? ఆయన్ని జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబ పక్షంగా యుద్ధము చేయి, ప్రార్థన చేయి. దేవుడు నిన్ను బలపరుస్తున్నారు, ప్రార్థన చేయి. ఇక్కడ దాకా వచ్చేసాను, అంతా అయిపోయింది అనుకోవద్దు, విడిచిపెట్టద్దు, వదిలిపెట్టద్దు, ఆలోచించద్దు. దేవుడు కార్యం చేస్తారు, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నువ్వే తోడేండి నడిపించండి. ఎటువంటి శోధన లేకుండా ఆశ్చర్యకరుడా ప్రభా, ప్రతి ఒక్కరితో నీ గొప్ప కృపతో మాట్లాడి తండ్రి యేసయ్యా, పరిశుద్ధాత్మదేవ భయపడకూడే అని మరొకసారి జ్ఞాపకం చేసావయ్యా. గుర్తు పెట్టుకోండి, నేను ఎంత గొప్ప దేవుని నీకు కలిగి ఉన్నాను అని మాతో మాట్లాడే దేవా. ఆశ్చర్యకరుడా, మా కుటుంబాల పక్షంగా మేము నిలబడాలని, ప్రార్థన చేయాలని, యుద్ధము చేయాలని మాతో మాట్లాడి ఉన్నావు. సర్వశక్తిమంతుడా, సహాయంను దయచేయండి, నీ నామాన్ని కనపరుచుకోనండి, నీ శక్తితో నింపండి, నీ గొప్ప కృపను అనుగ్రహించండి. స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం. సహాయంను దయచేయండి దేవా, నీ కృపలో వర్ధిల్లింపచేయండి అయ్యా. నువ్వు తోడేంటి నడిపించి, ఎటువంటి శోధన ప్రభా నీ లేకుండా తండ్రి ప్రతి ఒక్కరం నీ శక్తితో ముందుకు వెళ్ళడానికి తండ్రి యేసయ్యా, సగము వరకు వచ్చామేమో, ఇంకా నువ్వు మిగతాది కూడా నువ్వు నడిపిస్తావన్న ధైర్యంతో మేము ముందుకు వెళ్ళడానికి ఆశ్చర్యకరుడా, విశ్వాసంలో తొలగిపోకుండా ప్రభా నీ దగ్గరే, నీ సన్నిధితోనే నిన్నే హత్తుకొని జీవించి ఇంకా నీ నామాన్ని, నీ నామ మహిమార్థము తండ్రి మా కుటుంబాలు నిలబడేటట్లుగా ప్రార్థనలో పోరాడి తండ్రి నీ కార్యాలు చూసే భాగ్యాన్ని మా కుటుంబాలందరికీ అనుగ్రహించగలరని, నీ శక్తితో నింపగలరని, నీ నామ మహిమార్థము కార్యం జరిగించగలరని ఆశ్చర్యకరుడా, నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తిని అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మనము భయపడకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో గుర్తు పెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మనం ఇంకా కుటుంబాల కోసం, మన గృహాల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మర్చిపోకండి, దేవుడు మనల్ని ఆశీర్వదింపబోతున్నాడు. దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం గురించి నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మన కుటుంబాలను ప్రార్థన నీడలో కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.